సేమ్ ఈ పిక్‌లో చూపిస్తున్నట్టుగా బటర్‌ఫ్లై కేక్‌ని డిజైన్ చేయమన్నారు. కానీ నేను ఎగ్జాక్ట్‌గా చేయలేకపోయాను. మరి సో, నేనెలా డిజైన్ చేశానో ఇక్కడ చూపిస్తాను. సో, ఫస్ట్ నేను ఒక రౌండ్ రస్మలై కేక్‌ని ప్రిపేర్ చేసుకున్నాను గదా! సో, దాన్ని బటర్‌ఫ్లై షేప్‌లో కట్ చేసుకుంటున్నాననమాట. చూసారా? ఇక్కడ బటర్‌ఫ్లై షేప్ మనకి కనిపిస్తుంది. సో, ఇంకొంచెం డెప్త్ రావడం కోసం అని చెప్పి పైన ఎక్స్‌ట్రా కేక్‌ని యాడ్ చేశాననమాట. ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేసేసుకున్నాను. అలాగే ఒక లేయరింగ్ ఆఫ్ క్రీమ్ అప్లై చేసేసుకుంటున్నాననమాట. ఇది లావెండర్ కలర్‌లో ఉందండి కేక్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక టీనేజ్ గర్ల్ తనకి సేమ్ ఆ పిక్చర్‌లో ఉన్నట్టుగా కేక్ ఆర్డర్ చేశారనమాట. తను నా ఓల్డ్ కస్టమరే అనమాట. ఎప్పటినుంచో కేక్స్ మన దగ్గరే తీసుకుంటున్నారు. సో, రస్మలై కేక్ వచ్చేసి వాళ్ళ ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట. సో, ఇది రస్మలై కేక్‌లోనే మనం డిజైన్ చేస్తున్నాము. సో, ఈ పిక్చర్‌లో ఉన్నట్టుగానే నేను రోజెట్స్, పర్ల్స్ అన్నీ యాడ్ చేసేసాను. ఎగ్జాక్ట్ పర్ల్స్ ఎగ్జాక్ట్‌గా మనం మ్యాచ్ చేయలేమండి. కానీ నేను చాలా వరకు దానికి మ్యాచ్ అయ్యేలాగా చూసాను. చూసారా? ఇది ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. మీ అందరికీ కేక్ ఎలా అనిపించింది? తన పేరు దివ్య. సో, క్లీన్‌గా తన పేరు కూడా రాసేసాననమాట. ఇది 1 కేజీ కేకు. కానీ నేను ప్రిపేర్ చేసింది 2 కేజీ బోర్డ్ మీద ప్రిపేర్ చేశాననమాట. ఈ కేక్ టేస్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మంచి పాజిటివ్ రిప్లై కూడా ఇచ్చేశారు.